ఆంధ్రాలో ఎందుకు రాదు? ఆంధ్రాలో 96లో ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ 96లోనో 98లోనో 98లో 16-18% ఓటింగ్ తెచ్చుకొని 5 స్థానాలు గెలిచారు. 99లో 4, 99లో 12. కాదండి, పార్లమెంట్లు రాజమండ్రి, వైజాగ్ 4 గెలిచారు. కాదు కాదండి, కరీంనగర్, సికింద్రాబాద్, కాకినాడ అండ్ రాజమండ్రి. సో ఇన్ని గెలిచినప్పుడు సో ఆ టెంపో ఎందుకు మెయింటైన్ చేయట్లేరు? ఇప్పుడు దేశవ్యాప్తంగా మేము 400 సీట్లు గెలుచుకుంటున్నాం అనే ఊపు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏంటండి ఈ సీట్లు? విజయనగరం, అరకు, విజయనగరం, అనకాపల్లి, నర్సాపురం ఓకే, రాజమండ్రి ఓకే, తిరుపతి. అసలు ఈ 4 సీట్లలో కనీసం వీళ్ళకి డిపాజిట్లు అయినా ఎప్పుడైనా వచ్చినాయా? వీళ్ళు ఎందుకు వీళ్ళు సాగిలా పడిపోతున్నారు తెలుగుదేశం దగ్గర? ఎందుకు సాగిలా పడిపోవాలి? అసలు పొత్తు తీసుకొని ఏం లాభం? పొత్తు అంటే ఏంటి? వాళ్ళ గురించి మీరు బాధపడుతున్నారు. మాకేం బాధలేదండి. వాళ్ళకి ఇంకో 10 సీట్లు ఇస్తే ప్రజలకు తేరదల్లం అవుతుంది. మాకు ఇప్పుడు 51-52% వస్తుంది, ఇంకో 1%, 2% పెరుగుతుంది. నేను అది కోరుకోవట్లేదు. నేను కోరుకునేది ఏంటంటే ఎదుటి వ్యక్తి సమూజ్జి అయినప్పుడు ఫైట్ చేయడానికి కూడా ఒక ఆనందంగా ఉంటది. సరే జరిగింది, మంచి జరుగుతుంది ప్రజలకనే నమ్మకం వస్తుంది ఇప్పుడు డెమోక్రసీలో. అంటే మీరు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. చిచ్చు కాదండి, ఉన్న వాస్తవం కదా. ఇప్పుడు 6 సీట్లు ఇచ్చినప్పుడు మీ పార్టీలో వాళ్ళకి ఎంతమందికి సీట్లు ఇస్తే గొడవలేని ఎంపీలే బయటకు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలే బయటకు వెళ్ళిపోయారు, చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళిపోతున్నారు. మేము సీట్ ఇచ్చింది తర్వాత వెళ్ళిపోయింది ఒకటే ఒక వ్యక్తి. మిగిలిన వాళ్ళకి మేము సీట్లు ఇవ్వము, లేకపోతే వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఒప్పుకోకపోతేనే వెళ్ళిపోయారు. ఇదే రఘురామకృష్ణరాజుకు మీరు చెప్తున్నారు కదా, ఇదే రఘురామకృష్ణరాజు 2014లో నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో 3 మారిస్తేనే నేను పోటీ చేస్తా అంటే పోవై ఉంటే ఉండు లేదా లేదని చెప్పినారు. సత్యనారాయణ గారు చెప్పాలి, అవునా కాదా? సో మా నాయకుడు అలాంటి వాడండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత కులం, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నవాడు. నాకు నెల్లూరు లోకల్ టికెట్ మా వైఫ్ కి ఇస్తేనే నేను పోటీ చేస్తానంటే నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అక్కర్లేదని చెప్పారు. నాకు కావాల్సిన బీసీలు, నాకు కావాల్సిన ముస్లింస్ నాకు ఇచ్చిన మాట అని చెప్తా ఉన్నారు. అంటే అలాంటి లీడర్ కావాలా, లేకపోతే ఎవరు ఒత్తిడి పెడితే వాళ్ళకు వంగిపోయే లీడర్ కావాలా? రైట్. ఇక్కడ రామకృష్ణ గారు, జనసేనకి సంబంధించి ఇప్పుడు అంటే మెయిన్ వచ్చేటప్పటికి ఏదైనా సరే సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ వస్తుంది, అంటే కుల సమీకరణాలు టోటల్ గా. ఇప్పుడు జనసేన పరంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేదు చెప్పింది 48 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇచ్చామని, కాపులకి 22, ఇట్లాంటిది ఒక లెక్క ఉంది. మీరు అట్లాంటి ఈక్వేషన్స్ తో చూస్తున్నారా? టోటల్ కూటమిగా జట్టు కట్టి ఆ లెక్కలో వీళ్ళకంటే ఎక్కువ ఇచ్చేటటువంటి అవకాశం ఏదన్నా ఉందా?